నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఉత్తమ సమాజంను నిర్మించడమే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ లక్ష్యమని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. కర్లపాలెం వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఇది ఆపద దుఃఖంలో ఉన్న వారికి ఓదార్పునిచ్చి తగిన చేయూతను ఇచ్చే గొప్ప సంస్థ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తునుగంట్ల రామ్మోహన్ రావు, గొట్టిముక్కల బాలాజీ, బొమ్మనబోయిన సాంబయ్య, ఎనుకొల్లు పోలీసరావు, అట్ల బాలాజీ రెడ్డి, పెనుమస్త నాగవరమరాజు, పిట్టు మల్లికార్జున రెడ్డి తదితరులు ఎందుకంటే ఈ రోజు ఒక మానవతాయులో కూడిన సేవా సంస్థలు కర్లపాలెంలో నీవు నేను అందరం కలిసి ఒక దుఃఖంలో ఉన్న వారికి చేయడానికి మంచి వేదిక ఆశించకుండా జరిగేది. ఈ ప్రత్యేకలో అందరూ కూడా పాల్గొనాలని ఒకసారి జ్ఞాపకం చేస్తూ చివరిగా అందరూ ఇప్పుడు చివరిగా ఇంకేమైనా వచ్చే వాళ్ళని చివరిగా మొత్తంగా ఒక నిమిషం 2 నిమిషాలు. నమస్కారం మిత్రులారా, కర్లపాలెం ఏరియా యూనిట్ పెట్టాలంటే కొంచెం శ్రమతో కూడుకున్న పని, డబ్బు కట్టాలి అంటే కూడా ఆలోచిస్తారు. అయినప్పటికీ ఇక్కడ పెడతాము అని మొట్టమొదట ఎకో హౌస్ డాక్టర్ ఘోష్ గారు మాటిచ్చారు. కర్లపేట తెరలు ఎందుకు శ్రమించిన వారు కొంతమంది ఉంటే తప్ప ఒక ప్లాట్ఫామ్ ఏర్పడింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మొట్టమొదట ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక 2-3 అంశాలు మీకు చెప్తాం. ప్రధానంగా మానవతా సంస్థ గుంటూరు జిల్లాకు వస్తే గుంటూరు, తెనాలి, పొన్నూరు, బాపట్ల, నరసరావుపేట, చీరాల్లో పెట్టి కూడా సరిగా పనిచేయడం లేదు. నెక్స్ట్ కర్లపాలెం అంటే 6 మండలాల్లో మానవతా సంస్థ మన గుంటూరు జిల్లాలో ఉంది. 9 చాలా సంస్థలు ఉన్నాయి కదా, మానవతాని అవసరమా అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. మానవత అనేది భారతదేశంలో ఉండే కూలి వాడిని కూడా దృష్టిలో పెట్టుకొని సేవ చేయాలంటే కూలి పని చేసుకునేవాడు కూడా సభ్యత్వం తీసుకొని సేవ చేయొచ్చును. పట్టణంలో ఉండేవాళ్ళే కాదు, గ్రామీణ ప్రాంతంలో ఉండేవాళ్ళు కూడా సేవాభావంలో పార్టిసిపేట్ చేయాలి అన్న ఉద్దేశం 2004లో పెట్టేటప్పుడే 600 రూపాయలు ఫిక్స్ చేశాం. ఆ రోజు 600కున్న విలువ ఈ రోజుకున్న విలువ ఎంత? కర్లపాలెం మండలంలోని పెద్దగొల్లపాలెం పంచాయతీ మార్పు చెన్నయ్యవారిపాలెం కమ్యూనిటీ హాల్ నందు వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు యూరియా పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా, వ్యవసాయ శాఖ ఏడీ అన్నపూర్ణ, ఏడీ ధనరాజ్, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, మండల వ్యవసాయాధికారి ఎం సంపత్ కుమార్, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇది గ్రామం ఏ పంచాయతీ? పెద్దగొల్లపాలెం పంచాయతీ. పెద్దగొల్లపాలెం. ఓకే, ఇది ఏ హ్యాబిటేషన్? మార్పు చెన్నైవారిపాలెం. మార్పు చెన్నైవారిపాలెం. ఓకే, చెప్పండి ఏమి ఇప్పుడు ఈ వారంలో ఎన్ని యూరియా అవసరం పడుతుంది ఈ గ్రామంలో? మనకి ఇక్కడ ఫార్మర్స్కి 120 ఉన్నారు సార్. 120 అంటే మరకవారిపాలెం తర్వాత ఈ రోజు ఇస్తుంది మనం మార్పు చెన్నైవారిపాలెం కట్టవాలి సార్. ఈ 4 ఏరియాలకి 120 ఫార్మర్స్ ఉన్నారు సార్. వీళ్ళందరికీ ఈరోజు 120 మందికి ఎంత యూరియా వచ్చింది మన రైతు? మనకి 450 బ్యాగ్స్ ఒక బ్యాగ్. సుబ్బారావు, మీరు మీ నాన్నగారు బాగాలేదు. ఓకే, ఎంత ఎకరా పొలం? ఎకరన్నర కవులకు తీసుకున్నారా? 120 మంది ఉన్నారు. 120 మందికి ఫస్ట్ డోస్ అయితే ఎకరానికి 1/2 బ్యాగ్, సెకండ్ డోస్ అయితే ఏమైనా ఎకరానికి 1/2 బ్యాగ్, ఎకరానికి 1/2 బ్యాగ్ సరిపడా ఇస్తాము.
ఓకేనా? హ్యాపీనా? సరే, థ్యాంక్ యూ. ఇప్పుడు నుంచి ఇంకా చేశారు, కష్టపడి పని చేశారు, ఇప్పుడు దాకా వాళ్ళు ఏం చేయగలిగారు చేశారు, వాళ్ళు నమ్ముదాం మనము. ఇప్పుడు ఇంకా బాగా చేసుకుంటాం, ఓకేనా? సరే, మైనస్ వెళ్ళలేదు కదా. అంటే ఇది నీళ్ళు తడి అయితే ఈ సంచులకి డ్యామేజ్ ఉంటుందా? సరే, నెక్స్ట్ అమ్మా చూపిస్తాను. 6 ఎకరాలు. ఎన్ని బ్యాగ్లు వేసారు ఇప్పుడు దాకా? 3 బ్యాగ్లు వేసారు. 4 3 బ్యాగ్ సరిపోతుంది 6 ఎకరాలు. పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా బి కృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. రాష్ట ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్న గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి అరికట్టేందుకు అందరి సహకారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు. నేను బి కృష్ణారావు ఐపీఎస్ 2014 బ్యాచ్. ఈరోజు ఎస్పీ పల్నాడుగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సో ప్రజలందరికీ కూడా ఒక మంచి పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తూ ఎటువంటి ఎల్ఎండో ఇన్సిడెంట్స్కి, ఎల్ఎండో వైలేషన్స్కి తావు లేకుండా ఒక మంచి పోలీసింగ్ని అందజేసే విధంగా మా టీం అండ్ నేను కూడా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. అలాగే టెక్నాలజీ కూడా ఇప్పుడు మనకి న్యూ వస్తూ ఉన్నాయి. అన్నీ కూడా సోషల్ మీడియాలో కూడా క్రైమ్ పెరుగుతూ ఉన్నది, సైబర్ క్రైమ్ పెరుగుతూ ఉన్నది. సో ఇవన్నిటిని కూడా పరిగణలో తీసుకొని మేము కూడా వాటికి ధీటుగా with new technologies and all, we'll try to ensure that better policing is delivered to all the citizens and public of this particular district. So we try to deliver our best, and thank you. పల్నాడు జిల్లా కారంపూడి మండలం పెద్దకొదిమ గుండ్ల గ్రామంలో వర్లసాగర్ బాబు కరెంటు పనులు చేసుకుంటూ గృహలకు విద్యుత్ మీటర్లు రీడింగ్ తీసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. సుమారు 2 సంవత్సరాల క్రితం పెద్దకొదిమ గుండ్ల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా రథానికి విద్యుత్ తీగలు తగులుతాయని, తీగలు తీసివేయాలని గ్రామస్తులు విద్యుత్ లైన్ మెన్ ను కోరారు. విద్యుత్ లైన్ మెన్ వర్లసాగర్ బాబును పిలిపించి విద్యుత్ తీగలను కట్ చేయించుండగా ప్రమాదం జరిగింది. జరిగిన విషయంపై విద్యుత్ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి బాధితులు సాగర్ ని అన్ని విధాలుగా ఆదుకోవాలని, సంఘటన జరిగిన నాడు విధులు నిర్వహించిన సంబంధిత విద్యుత్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, సాగర్ బాబుకు న్యాయం జరిగేంత వరకు ఈ నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉంటుందని సిపిఎం పార్టీ నకరికల్లు మండల కార్యదర్శి పేర్చారావు, పీడీఎం పల్నాడు అధ్యక్షులు ఎస్కే మస్తాన్వలి, నకరికల్లు మండల మహిళా అధ్యక్షులు బాణావత దుర్గాబాయ్, ప్రజా నాట్య మండలి పల్నాడు జిల్లా కమిటీ సభ్యులు వి కొండా నాయక్ కోరారు. అది ఏదైనా ప్రభుత్వాన్ని ఆదుకోవాలని సాగర్ బాబు కుటుంబానికి ఆదరించారు. కరెంటు మీటర్లు రీడింగ్ చేసుకుంటూ అక్కడైతే ఏదైతే లైన్ మ్యాన్, అసిస్టెంట్ లైన్ మ్యాన్ ఉన్నాడో వాళ్ళు చెప్పిన పనులు చేస్తూ ఉంటాడు. అదే క్రమంలో నగరకల్లు మండలం చేజర్ల గ్రామంలో అతను అత్తగారింటి దగ్గర ఉన్నప్పుడు పెదకొదంగొళ్ళ గ్రామంలో వెంకటేశ్వర స్వామి రథోత్సవం జరుగుతున్నది. 11 kVకి సంబంధించిన ఫీడర్లు అవన్నీ తొలగించాలి, నువ్వు రావాలని చెప్పేసి సాగర్ బాబు మీద ఒత్తిడి తీసుకురావడం కూడా జరిగింది. ఆ పనుల నిమిత్తం వాళ్ళు అధికారులు చెప్పారని చెప్పేసి వెళ్ళటము, వాళ్ళు ఎలిసి తీసుకున్నారా లేదా అనేది చెప్పకుండా అతన్ని బలవంతంగా ఎక్కించి 11 kV విద్యుత్ స్తంభాలని ప్రమాదానికి కారకులు వాళ్ళే అయ్యారు. ఇప్పుడు అతను అక్కడి నుంచి పడిపోయి పూర్తిగా నడుము ఇరిగిపోయి ఆపరేషన్లు అవి చేయించుకొని 4-5 నెలలు
బెడ్ రెస్ట్లో ఉండటం జరిగింది. ప్రభుత్వం ఆ రోజు జరిగిన సంఘటనని పేపర్లో వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోలేదు, కేసు నమోదు చేయలేదు. ఇంత మటుకి సాగర్ బాబు వల్లనే వాళ్ళ కుటుంబం బతుకుతూ ఉంది. ఇటీవల ఈయన మీద దిగులు వేసుకొని ఒక తండ్రి కూడా చనిపోవడం జరిగింది. తల్లి ముసలామ, 2 పిల్లలు, వాళ్ళ బతుకుదేరని మొత్తాన్ని నాశనం అయిపోయింది వాళ్ళు చేసిన చర్యల వల్ల. కాబట్టి ఎవరైతే లైన్ మీద వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ లైన్ మీద పరబ్రహ్మచారి ఉన్నారో అతన్ని ప్రోత్సహించి కరెంటు స్తంభం ఎక్కించి ఈ ప్రమాదానికి కారకులయ్యారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఇటీవల కలెక్టర్ గారిని కూడా కలిసి పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని ఐలాండ్ సెంటర్ నందు ఆదివారం కుసుమ హరినాథ్ బాబా వారి మందిరం నందు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు పాండురంగ శ్రేణు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పాండురంగ శ్రేణు శాల్వాలతో సన్మానించి అన్న సంతర్పణం ప్రారంభించడం జరిగింది. అన్న సంతర్పణ కార్యక్రమం కొలిశెట్టి వెంకట సావిత్రి, కొలిశెట్టి రామకృష్ణారావు, పట్టణ బులియన్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్తకోట హనుమంతరావు, కట్టుమూరి పూర్ణయ్య, బులియన్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు ఆధ్వర్యంలో అన్న సంతర్పణ నిర్వహించడం జరిగింది. చెట్టి కార్డు ఒక్కరే ఎందుకంటే చేసిన పోదు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్న వైసీపీ నేతలకు నరాల బలహీనత అనే వ్యాధి ఉంటుందని, అలాంటి వైసీపీ నేతలందరికీ ఇలా మెడికల్ క్యాంపుల ద్వారా వైద్యం అందించాలని గుడిజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఉన్నం హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో, గుంటూరు ప్రముఖ క్యాన్సర్ హాస్పిటల్ ఆర్కా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్ శిబిరంలో ముఖ్య అతిథులుగా నర్సరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, గుడిజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు మెంబర్ జంగ కృష్ణమూర్తి తదితరులు పాల్గొని ఈ మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం జడ్పీ హైస్కూల్ నందు నూతనంగా నిర్మించిన పలు అభివృద్ది కార్యక్రమాలను వారు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం పేదల కోసం వారి వైద్యం కోసం ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందని, ముఖ్యంగా క్యాన్సర్ వైద్యం కోసం వైద్యం అందిస్తున్నట్లు వారు తెలిపారు. ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారికి, అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మరి ఉన్నాం
హాస్పిటల్ సౌజన్యంతో తాచేపల్లి మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి చిన్నలు పెట్టి చేతులు కాకుండా పెద్ద ఎత్తున అది ముఖ్యంగా క్యాన్సర్ కి సంబంధించి చాలా మంది క్యాన్సర్ అంటే దీని గురించి మనం వెళ్ళి అక్కడ చూపించుకున్న తర్వాత మళ్ళీ భయం, చూపించుకున్న దగ్గర నుంచి ఏం చెప్తారు, క్యాన్సర్ అంటే ఇంకా జీవితం అయిపోయింది అనుకునే మనస్సుతో ఆలోచనతో చాలా మంది ఉంటారు. అందుకని దాన్ని ఎంత అవాయిడ్ చేస్తే ఎంత దాన్ని చూపించుకోకుండా ఎంత చేస్తే అంత మంచిది, మనసులో ప్రశాంతంగా ఉంటుంది కదా అని చెప్పి చాలా మంది ఆలోచిస్తారు. అలా కాదు, ఈ రోజుల్లో క్యాన్సర్ అంటే చాలా మటుకు ఎక్కువ శాతం మందికి 60% మందికి దాకా ఎక్కువ శాతం మందికి నయం అవుతుంది. ఇందాక మీరు విన్నారు, ఒక ఏఎన్ఎం మాట్లాడారు, వేరే వాళ్ళతో మాట్లాడిస్తే అది రకం అలా కాకుండా సర్పీ గారు ఆమె వచ్చి మాట్లాడండి, ఆ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడండి, ఏమైంది ఎలా అయింది అనేది విన్నారు మీరు అందరూ. దాన్ని పోస్ట్ పోన్ చేస్తే ఈ రోజుల్లో చాలా మటుకు క్యాన్సర్లు ఏదైతే ఉన్నాయో వాటిని నయం చేసేవి ఉన్నాయి. ముందుగా డిటెక్ట్ చేస్తే మనం క్యాంపులు ఈరోజు నిర్వహించడం అనేది చాలా సంతోషం. గతంలో కూడా కారంపూడి, గురియాల మండలం, జానపాడు చాలా చోట్ల కూడా క్యాంపులు నిర్వహించారు. ఇప్పుడే ఒక మహిళ మాట్లాడారు. ఇటువంటి ఫలితాలు సకాలంలో వైద్య సదుపాయం అందితే మనుషులు ఏ విధంగా మరి ప్రాణాపాయం నుంచి బయటపడతారో, ప్రాణాలు కాపాడుకుంటారో మనం చూస్తున్నాం. వైద్యం నారాయణ హరి, ఎవరు ఏ రంగంలో ఉన్నా, ఎంత పదవుల్లో ఉన్నా, ఎన్ని డబ్బులున్నా ఆరోగ్యం లేకపోతే దేనికి ఉపయోగం ఉండదు. సో ఈరోజు మన ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మరి వైద్య రంగాన్ని పెద్దపేట వేస్తా ఉన్నారు. ఈ సంవత్సరంలో మనం చూస్తే పేద ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయం నుంచి, సీఎం ఇప్పటి నుంచి ఇప్పటికే 5 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి శాంక్షన్ చేశారు. 1924 మధ్య 5 సంవత్సరాల్లో కేవలం 2 కోట్లు మాత్రమే. మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారి సహకారంతో వైద్య రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తా ఉన్నారు. వైద్య రంగం మీద వేల కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు పెడతా ఉన్నారు. అయినా సరే మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు ఇంకా వైద్యానికి దూరంగా ఉంటున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.